ఒక అమ్మకు ఒక కన్నే ఉండేది. దాంతో చిన్నప్పటి నుండి కొడుకుకి వాళ్ళ అమ్మ అంటే అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఈ కథ లాస్ట్ వరకు వింటే ఎలాంటి వారికైనా కన్నీళ్లు ఆగవు. ఒక పల్లెటూరులో శాంతి అనే ఒక తల్లికి ఒకే ఒక కన్నుండేది. భర్త ఏళ్ల క్రితమే చనిపోవడంతో ఆమె కొడుకు ప్రకాష్ను అల్లారుముద్దుగా పెంచుతోంది. ఒకరోజు ప్రకాష్ స్కూల్లో పేరెంట్స్ మీటింగ్ జరగడంతో చెప్పా పెట్టకుండా వాళ్ళ అమ్మ అక్కడికొచ్చింది. కానీ అక్కడ ఆ పసివాడి స్నేహితులు, ఏ ప్రకాష్, మీ అమ్మ రాక్షసిలా ఉంది, ఒంటి కన్ను అని ఎగతాళిగా నవ్వారు. ప్రకాష్ ఆ అవమానాన్ని తట్టుకోలేక ఏడుస్తూ ఇంటికి పారిపోయాడు. అప్పటి నుండి వాడికి వాళ్ళ అమ్మ అంటే అసహ్యం మొదలైంది. ఎందుకు వచ్చావు, నా పరువు తీశావు అని అరిచాడు. ఆమెతో మాట్లాడడం మానేసి చివరికి ఆమె వడ్డిస్తే తిండి కూడా తినేవాడు కాదు. సంవత్సరాలు గడిచాయి. ప్రకాష్ వాళ్ళ అమ్మను వదిలేసి పట్టణంలో పెద్ద ఉద్యోగం సంపాదించి పెళ్లి చేసుకుని స్థిరపడ్డాడు. ఒకరోజు కొడుకును చూడాలన్న తపనతో ఆ తల్లి అతని అడ్రస్ పట్టుకుని తలుపు తట్టింది. ప్రకాష్ కూతురు తలుపు తీసి ఎవరు కావాలి అని అడిగింది. లోపల